నామినేషన్ వేయకుండా వెనుదిరిగిపోయారు పొన్నూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళి. అంతకుముందు గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్యతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరారు. అయితే నిన్న ఒక సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేసినట్టు తెలిపారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటింటికి చేరువయ్యారో, గడప గడపకి ప్రభుత్వాన్ని తీసుకెళ్లారో ఇవాళ ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి కూడా తెలుసు. అందుకనే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏ సర్వేలు చూసినా ఎవరు చెప్పినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి రాబోతా ఉందని స్పష్టంగా చెప్తా ఉంది. అందుకని మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు పొన్నూరు నియోజకవర్గంలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది. అదేవిధంగా ఏదైతే గుంటూరు పార్లమెంటు విషయం వచ్చినప్పుడు గత 2 పర్యాయాలు ఏదైతే ఈ గుంటూరు పార్లమెంట్ ప్రజల్ని మోసం చేసిందో తెలుగుదేశం పార్టీ, స్థానిక వ్యక్తులు కాకుండా ఇతర జిల్లాల నుంచి 2 పర్యాలు తీసుకొచ్చి కనీసం ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు కూడా కంటికి కనబడని వ్యక్తి గత పార్లమెంట్ సభ్యుడు. ఒక్క రూపాయి కూడా, ఒక్క పైసా డెవలప్మెంట్ కూడా చేయకుండా ఈరోజు ఈ గుంటూరు ప్రజల్ని మోసం చేసిన తెలుగుదేశం పార్టీ.